ఆగమవుడు కంటే నీడలో ఉండి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనేది మాన్యవారు కాంశీరామ్ గారు చెప్పినటువంటి మాట. అబ్బరా కొడుక, కాంశీరామ్ గురించి తెలుసారా నా కొడుక? నీకు తెలుసా అంటున్నా నేను. బీసీలు కానోళ్ళట, బీసీలు కానోళ్ళు బీసీల కోసం ఎందుకు మాట్లాడాలి? మీరు ఏమైనా మాకు మద్దతు ఇవ్వాలి అంతేగాని మాట్లాడొద్దు అని అన్నావు గారా? అవులే, అది చూడరా కండ్లు, మళ్ళీ నాకు కండ్లు ఏమైనా పెట్టుకున్నావురా, చెవులలో ఏమైనా పెట్టుకున్నావారా? బోసుడికి నిన్నే నేను అడిగేది. చూడరా చూడు, ఏమో మంచం కథ ఉండదట, మంచం కథ, మంచం పొత్తు కథ ఉందట. ఆ పొత్తు కథ ఏడ చెప్పాలనో చెప్తా, అది కూడా చూడాలి. నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను, గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే, నేను ఈ ముచ్చట వారం దినాల నుంచి ఎప్పుడు చెప్పాలరా అని ఉంది. కానీ ఈ వర్షాలు వానలు ఎటగొడుతున్నాయి. ఈ వానల వల్ల నేనేమో చెలకలు చేలు పంట పొలాలు ఎమ్మడి తిరిగి జర ఎక్కువ చేస్తోంది. అయితే ఏ సమస్య ఉన్నా నేను పంట చెలకలకు రావాలని మీకు చెప్పాలి మంచిగా. మరి చెప్పుదాం అనుకున్నా కానీ జర వాతావరణం నాకు అనుకూలించలే, చెప్పలేకపోయినా అయినా చెప్పుదాం అనుకుంటున్నా. ఇవాళ ఏందనుకుంటారా ముచ్చట? 24వ తారీఖు నాడు, మన పోయిన నెల 24వ తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర 42% రిజర్వేషన్ కోసము 9వ షెడ్యూల్లో పెట్టాలని మహామేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ చిరంజీవులు గారు, డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు, బాలరాజ్ గౌడు, చాలామంది మేధావులు అక్కడ వచ్చి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. అదంతా మీరు చూసారు. ఆ సభలో ఎంతమంది ఏం మాట్లాడారు? ఆ సభకి వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న బీసీలు కూడా వచ్చారు. విన్నారా? బీసీ రిజర్వేషన్ కోసం కాబట్టి ఇది పార్టీలతో సంబంధం లేదు, ఎవరైనా రావచ్చు. ఇది మనందరి కోసం. కానీ పార్టీలలో ఉండే నాయకులు కూడా, వివిధ పదవులలో ఉన్నోళ్ళు కూడా వచ్చారు. బూర నరసయ్య గౌడ్ వచ్చిండు, అద్దాకి దయాకర్ వచ్చిండు, శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు. రాలేదా? ఎంతమంది రాలే, ఇంతమంది వచ్చారు. సరే, ఈ ముచ్చట ఇట పెడదాం. 9th షెడ్యూల్లో పెట్టాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది అది పూర్తిగా మీకు అవగాహన అర్థమైంది. అదొక భాగం అట్టుంటే, ఇది చూసి ఇముడని ఒక దొంగ పొర్తుంటే మల్లిగాడు ఏం పెట్టిండు, ఏం చేసిండు, ఏమంటాడు వీడు? మీరు ఏంటరా చూపిస్తా నేను. వాడు ఏమంటాడు? ఇగో జర్ర ఇనురే. నిన్న జరిగిన బీసీ రిజర్వేషన్ మహాధరణ గురించి మీరు మాట్లాడకపోవడం బాధ అనిపిస్తుంది అంటున్నారు. థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ వేసారు. అయితే బీసీలు ఎండల్లో ఎండి, రోడ్ల మీద దడిసి, పోలీస్ దెబ్బలు తిని, ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేసి ఆగమవుడు కంటే నీడలో ఉండి వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది అనేది మాన్యవారు కాంశీరామ్ గారు చెప్పినటువంటి మాట. ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రంలో జర ఒక్క మాట నేను, నాకెందుకంటే నాకు ఆగదలేదు, పానం పాడుగాను. జర మంచిగా నురే. బీసీలు రోడ్లకు ఎక్కేదానికంటే నీడ ఇంట్లో వండుకొని ఓటేసుకోమన్నాడట కాంశీరామ్. ఉత్తరప్రదేశ్లో ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం పనిచేసి ఆ రాజ్యాన్ని నిలబెట్టాడు తెలుసారా? బోచుడికే. ఆయన మాట మాట్లాడతావురా? కాంశీరామ్ మాట తీయొచ్చారా నేను నోటి నుంచి? కాంశీరామ్ గురించి తెలుసారా నా కొడుక? నీకు తెలుసా అంటున్నా నేను. మండల్ కమిషన్ కోసం పోరాటం చేసిండ్రా బీసీల కోసము, మామూలుగా చేయలే. ఆ పోరాటం తెలియదురా? అది చెప్పేందుకురా బోచుడికే? ఎంత పోరాటం చేసిండు, ఎన్ని ధర్నాలు చేసిండు, ఎన్ని పిగడిగలు చేసిండు, ఆ ముచ్చట చెప్పరాదురా? పండుకోమన్నాడు నన్ను, సాయమానికి కింద వండుకొని ఇంట్లో వండుకొని ఓటేసుకోమని చెప్పినాడరా? అట్టొస్తాదిరా? మరి అట్టొచ్చేదేనా? రెడ్డిల దగ్గరికి తిరుగుతావారా? మొత్తం తిరుగుతావి, నీడకు వండుకుంటోనివేనా? మరి నీడకు వండుకుంటే రావాలి నా ఓటు. మరి 45 మంది రెడ్డిల కాడికి తిరిగి ఉత్సవానికి చెప్తావారా రెడ్డిలకు ఓట్లేయి అని? బోసిడికే. ప్రజలారా, నేను ఎందుకు చెప్తున్నా వీడంటే, ఇందిరా పార్కు దగ్గర జరిగిన ఆ సభలో ఎంతమంది బీసీలు వచ్చిర్రు, ఎంతమంది వాళ్ళను చూసి కడుపు మంట మండి, నా టీఆర్పీ నా పార్టీ ఎక్కడ పోతుందో నేను నిన్నమనే పెడితే ఎర్రిపిల్లగాని లెక్క రేవంత్ రెడ్డి తోటి లోలవడ మాట్లాడుకున్నా బయటగా పెట్టినా కానీ మరి ఇది ఎంతవరకు ఖతం అవుతుందో ఇక అయితట్టుందిరా అంత ఒక కాయరా అని వీడు మంట మండి, వీడు కక్కిన మాటలు ఇవి. వీడు చెప్పలేక ఇంకోడు ఆడు ఉండేవాడు గోండ్రుగా పలబడతాడు. వాడు గోండ్రుగా పలబడి అదేంటి కొలపరాలు ఉంటాయి షెడ్లు,
ఆ కోలపారాలు ఏమిటి సచిన కోళ్ళు బయట ఇసిరేస్తారు వాళ్ళు. అగో ఆ కోళ్ళని ఏరుకొని పోతాడు వాడు. ఏరకపోయి రేగ్గంప ఆ కంప ఈ కంప ఒక్కడేసి ఇట్లా కాల్చి ఎక్కడి విక్కొని తింటాడు వాడు. అట్లా అందుకని అట్లా అయినాడు. వానితోటి మాట్లాడిస్తాడు వీడు ఈ లంగా. వాడేమంటాడు, మీరు ఒకసారి మీరు బీసీలు కాని వాళ్ళు మా కోసం ఎందుకు మాట్లాడాలి, మీరు మద్దతు ఇవ్వాలి. బీసీలు కాని వాళ్ళు మా కోసం మద్దతు ఇవ్వాలండి. ఎవరురా చెప్పరా, పేరు చెప్పలేదు ఎందుకురా లంగా, పేరు చెప్పలేదు ఎందుకురా, దమ్ము లేదురా. బోసుడికే బీసీలు కాని వాళ్ళట, బీసీలు కాని వాళ్ళు బీసీల కోసం ఎందుకు మాట్లాడాలి, మీరు ఏమైనా మాకు మద్దతు ఇవ్వాలి అంతేగాని మాట్లాడొద్దు అని అన్నావు గారా. అవులే, అరే అవులే అన్నావుగా. మరి ఇప్పుడు అంబేద్కరు ఎస్సీ, ఆయన భారత రాజ్యాంగం రాసిండు, ఓటు కల్పించిండు గారా. మరి ఈ ఎస్సీ ఓట్లొద్దు, ఈ భారత రాజ్యాంగం వద్దు, ఈ ఓటొద్దు నాకు అని అంటావురా లుచ్చాను అనరా నా కొడక. నువ్వు అని చూద్దాం అనాల కొడక, అనలేదా ఎడమకాలు చెప్పు తీసుకుంటా అంత. అంటే ఒక ఎస్సీ అయిన వ్యక్తి బీసీల కోసం మాట్లాడొద్దా? నువ్వు అనే మాట ఎట్టుందిరా నా కొడక? బీసీగా నువ్వు మా కోసం మాట్లాడతావా నువ్వు అంటే అర్థమేందిరా? అంటే ఎస్సీలు బీసీలు కలవద్దనారా? ఈ లెక్క ప్రకారంగా మాట్లాడితే పూలే గారు మరి ఈ సమాజం కోసం పోరాటం చేసిండు కదా. తన జీవితాన్ని అంతా భార్యాభర్తలు ఇద్దరు త్యాగం చేసిరు కదరా. దీనికి ఏ జవాబు చెప్తావు చెప్పరా నా కొడక? నువ్వు అనాలరా, అనాలే. అనకపోతే తంత ఏమనాలే? భారత రాజ్యాంగము ఒక ఎస్సీ ఒక దళితుడు రాసిండు కాబట్టి నాకు ఈ రాజ్యాంగం వద్దురా, నాకు ఈ ఓటు వద్దురా, ఆయన ఇచ్చిన ఓటు కూడా నాకు వద్దు, ఆయన రాజ్యాంగం రాసిండు కాబట్టి నేను ఎమ్మెల్సీని అయినా నాకు ఇది కూడా వద్దురా అని అంటవారా? దమ్ము నాదరా నీకు? అనరా నా కొడకాను? ఉత్సాహపడతాను. నా పిఆర్పి పార్టీలో అనాలే బిడ్డ, నా పిఆర్పి పార్టీలో అందరూ బీసీలే ఉండాలి, ఎస్సీలు అవసరం లేదు అనరా. నా పిఆర్పి పార్టీకి బీసీలే ఓట్లు వేయాలి. ఎటుగాక వాళ్ళని అన్నావు రెడ్డిల ఓట్లొద్దు, మీ రెడ్డిల నోట్ల ఉత్సాని ఏవేవో మాట్లాడినావు లుచ్చా, వాళ్ళ ఓట్లు వద్దుగా. ఇప్పుడు వీళ్ళని కూడా అనరా, ఎస్సీల ఓట్లు కూడా నాకు వద్దు, నా పార్టీకి వద్దు అని అనరా లుచ్చా? అనాల కొడక. అనలేదనుకో ఊర్రాల కోసం తన్నిపిస్తా ఏ గ్రామానికి వచ్చినాక. అది నిజమే. ఇప్పుడు అన్నాడుగా, వాని మాటలు విన్నారుగా ప్రజలారా. ఇప్పుడు అన్న అర్థం కావాలి మీకు. బీసీలు కానోళ్ళు మా కోసం ఎందుకు మాట్లాడాలి అన్నాడు. ఈ పదానికి ఏమర్థం అవుతుందో చెప్పు, మీరు చెప్పాలి, మీరు అందరూ అర్థం చేసుకోవాలి మంచిగా క్లియర్గా. నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నా అంటే, వీడు మనము కలిసిమెలిసి ఊర్లలో ఉండేటోళ్ళం, కలిసిమెలిసి ఉంటాం. ఓ మాట అనుకున్నా ఇవ్వాలనుకుంటాం, రేపు కలుస్తాం, ఎల్లుండి అనుకుంటాం, మళ్ళీ కలుస్తాం, పని చేసుకుంటాము. ఈ నా కొడుకు వీని పార్టీ వీని స్వార్థం కోసం పెట్టి రెడ్డిలని అన్నాడు ఒక మాట, అప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఎస్సీలని కలవద్దారా? నువ్వు అన్నా కొడుక, నీ ఓటొద్దు, నీ భారత రాజ్యాంగం వద్దు, నీ ఓటొద్దు, నీ ఎమ్మెల్సీ వద్దని అనాలి బిడ్డ, మీ ఓట్లు వద్దని అనాలి. ఇది అనలేదు అనుకో, నువ్వు ఏడ ప్రజలల్లో కనిపించినా, ఒకవేళ ఈ రోజు కాకుండా ఏ రోజైనా ఎస్సీల ఇండ్ల పోయో దళితుల ఓట్లు కావాలన్నా వాళ్ళ ఉత్సాహం ఆగినంత తెలివరా నువ్వు. ఇక సిగిరపిన కొడుకు వచ్చి అడిగిండు అనుకుంటాం, అట్లా కూడా క్షమిస్తారా మా వాళ్ళు? ఏమా ఇంటమా తీ అని వాళ్ళు అట్లా కూడా బాధపడి ఇక వస్తామా తీ లుచ్చా అనుకుంటారు వాళ్ళు. అయినా మేము ఊకోమరా, నిందంతా. దీనికి జవాబు చెప్పాలా బిడ్డ? ఎస్సీ కానోళ్ళు బీసీల కోసం ఎందుకు మాట్లాడాలి, బీసీలు కానోళ్ళు ఎస్సీల కోసం ఎందుకు మాట్లాడాలి? ఎవడు చెప్పిండ్రు రా లుచ్చా? అందరూ కలిసిమెలిసి ఉంటోళ్ళు రా బోసుడికే, అందరూ కలిస్తేనే రాజ్యం రా. నీ లెక్క మస్తి బట్టి మదం బట్టి రెడ్డిల నోట్ల ఉత్సాహనుడు, రెడ్డిల నా కొడక మరి నాకు మాటలు వస్తాయి. రెడ్డిల దగ్గర పోయి ఉత్సాహ తాగుతావు నువ్వు. రెడ్డిలని అన్నోని కానీ నువ్వు ఉన్నోళ్ళని లేనోళ్ళని కలిపి తిట్టింది నువ్వు. లుచ్చా నీ లెక్కలని తీయలేడు అనుకుంటున్నావురా? నేను తీయలేనురా. అడ్డగోలుగా బట్టలు కాల్ చేస్తావు. నువ్వెందుకు మాట్లాడవురా బోచుడికే? ఆ బీసీల కోసం మాట్లాడి పెద్ద సభ పెట్టుకుంటే అందరు ఒకటైతే ఓర్వలేక మరి నువ్వేం బీక్తావురా? నువ్వు వీగపోయినావు, ఎప్పటి నుంచో అన్నావు బహుజన రాజ్యం అన్నావు. ఎక్కడ పోయిందిరా బోచుడికే? కాంచరామని చెప్పిండు కదా. మరి బహుజన రాజ్యం అంటివి అప్పుడు, 7200 అంటివి అప్పుడు, అంగిలాగు సిద్ధాంతం అంటివి అప్పుడు, పాదయాత్ర అంటివి అప్పుడు. ఈ లెక్కలు చెప్పేందుకురా బోసుడికే? వాని తోడు చెప్పిస్తున్నావు. ఆ బోసుడి గాడు ఇట్ట తిరుగుతున్నాడు, ఎందుకు తోపుడు కూడా తిరుగుతున్నాడు. ఇవన్నీ చెప్పురా, దీంట్లో లెక్కలు చెప్పు బోసుడికే. ఇవన్నీ చెప్పి మాట్లాడు ప్రజల దగ్గర. రావెందుకురా ఒడిక? ఉత్సాహపడాలి అనుకుంటున్నావో, నీకే వస్తాయి అనుకుంటున్నావో మాటలు. ఎవరికని నేను ఎవరినిరా? నేను అదేంది ఇంకో మాట అందులో వింటున్నా.
విశారదన్ మనిషిని అరా నేను చూసినావారా బోషుడికే ఎప్పటి నుంచి నేను ఏమైనా అన్నీ కనపడ్డాయి కానీ రాజీనామా చేసిన లెటర్ కనిపించలేరా బోషుడికే అది చూడరా కళ్ళు మళ్ళీ నాకు కళ్ళు ఏమైనా పెట్టుకున్నావురా చెవులలో ఏమైనా పెట్టుకున్నావారా బోషుడికే నిన్నే నేను అడిగేది చూడు నేను ఒక ఛానల్ పెట్టుకొని ప్రజల సమస్యల కోసం సబ్బండ కులాల కోసం నేను ఒక తాతను అనుకున్నా సమస్యల కోసం నడవాలి అది ఏ పార్టీ అయినా కానీ ఏదైనా కానీ నా వల్ల కన్యాయం జరుగుద్దని నేను ప్రయాణం చేస్తుంటే అప్పుడు నాకు ఈ పార్టీలు నాకు అంట ఉండొద్దు నేను ఉండొద్దని నేను రాజీనామా చేసి ఇక్కడ వచ్చి ఇది పెట్టుకుని ఆయనకు దటకుండు ఆయన మాట్లాడిస్తుంటాదిరా ఆయనదొక జోలి ఆయన గురించి మాట్లాడొద్దు ఇక్కడ ఆయన మొత్తం ఎప్పుడు జ్ఞానము మాటతోటే చెప్పాలి ఓని కొట్టొద్దు కొచ్చినోని కొట్టొద్దు తిట్టినోని తిట్టొద్దు మనం నిమ్మలంగా పోవాలి చిట్టిరిక పాము పోయినట్టు అదేంది అది దాన్ని ఏమంటారు 2 మూతల పాము ఉంటుందిగా చీకాండి నిమ్మలంగా పోవాలి మనం గమ్యం చేరుకుంటాం అంటే ఇటువంటి లంగా లత్కోర్లు దొంగలు పోరుతోటి వాళ్ళు వస్తుంటే మేము నిమ్మలంగా పోతామా అందుకని అది నచ్చకనే నేను 3 సంవత్సరాల నుంచి దూరం ఉండి మీ ఉద్యోగం మీరు చేసుకోరు నాయన మీ ప్రయాణం మీరు చేయండి నేను వద్దానులే మీరు నన్నేమనలే నేను మిమ్మల్ని ఏమనలే నేను నిమ్మలంగా పోతున్నా నా పని ఏందో నేను చూసుకుంటాను వచ్చానురా ఓరు బోచుడికి అది వినరా మళ్ళీగా రై నీకే రా చెప్పేది వివరణ చెప్తున్నా ఇదిరా నాది నా లెక్కన ఎవడడిగినా చెప్తారా బోచుడికే నీ దగ్గర ఉన్నోడు చెప్తాడు కదా ఇంటికాడ రేకులేసిండు తలుపు లేదు సిమెంట్ ఇటుకలు ఉన్నాయి ఆడోళ్ళు పని చేస్తారు మగోళ్ళు పని చేస్తారు అని చెప్తాడు కదా నా బామ్మడిది గాడు మా సొంతం బామ్మడిది వాడు ఇవన్నీ చెప్పిండు కానీ చెప్పలేదారా పార్టీకి రాజీనామా చేసిండు బావా అని చెప్పలేరా నీకు బోసుడికే నా తోడు పెట్టుకుంటే బిడ్డ నేను ముందే ఊరోని నేను ఫస్టే చెప్పినా నేను తాతనరా నా తోడు మీరు గెలవలేరురా మిగలలేరురా అన్న నీ కాడ డబ్బులు ఉన్నాయిరా బోసుడికే నీ కాడ డబ్బులు ఉన్నాయి నా కాడ లేవు గంతే ఏందో అరే నేను అడిగిన దానికి ఒక్కొక్క ప్రశ్న అడుగుతారా దానికి జవాబు చెప్పే దమ్ము నీకున్నా నీ మళ్ళీగా అనుకున్నారా అరే అని పేరు చెప్పాను కానీ వీడు మాట్లాడతాడు రోజు టీవీ ముందర టోపి తీరా బోసుడికి ఒకసారి టోపిది చూద్దాం తీరా ఒకసారి చూద్దాము బోసుడికే ఏం మాట్లాడుతున్నావురా ఇష్టం వదిలాడు గోషి తాతగాడు బీతగాడు నా గురించి ఎందుకురా అట్నో ఎన్నో బతుకు నేను వద్దాడలేను నా పేరు చెప్పు రోజు ఎందుకంటే 145 మంది 75 మంది దాడతలేరు అని వీడియో పెడితే నాది పెడితే జర బాగానే 10,000 5,000 20,000 పోతుంది అట బతుకు నా పేరు చెప్పుకొని బతుకు మళ్ళీ నువ్వు నన్ను అనొచ్చు నువ్వు మలిగాంధి పెట్ట నా పొట్టు కూడా పోతలేదు నా దాంట్లో నన్ను తిడుతురు ఆ ఉలగాంధి పెట్టుకుంటావు తాత అంటారు నన్ను అవలగాంధి పెట్టొద్దు తాత ఇంకో ఉందా నా మాట్లాడు కానీ ఆ ఉలగాంధి పెట్ట కానీ నన్ను చాలా మంది ఫోన్లు చేసి నన్ను అడుగుతారు నేనేమంటున్నా మరి అంది పెట్టొద్దు కానీ వాస్తవం కానీ అమ్మ మళ్ళీ ఈ ఆడు పక్కతో వైటిస్తుండే బీసీ నోట్ల మళ్ళీ మట్టి వస్తట్టుందా వాడు లంగా రెడ్డిల నోట్ల ఉచ్చానాడు ఆడ మహబూబ్ నగర్లో ఇంకో కాడ రెడ్డిలకు ఆ పార్టీల అధ్యక్షత పదవి ఇచ్చిండే అది కనపడుతున్నా అదే మీకు మరి నేను చెప్పకపోతే ఎట్లా నేను అంటున్నా ఏం చెప్పాలా చెప్పురా నాకు అరే నా ప్రశ్నకు జవాబు చెప్పాలా నేను ఒక్కొక్కటి అడుగుతా రోజు ఒక్కటి అడుగుతా ఇప్పటి నుంచి చూసుకో నువ్వు లంబిడి నేను అడిగిన దానికి జవాబు చెప్పాలి నువ్వు నన్ను ఏమడుగుతావు 9.5 సంవత్సరాలు ఏడవాణ్యవురా నువ్వేడవాణ్యవురా బోచుడికే 2011లో ఏడవాణ్యవురా 2009లో ఏడవాణ్యవురా 2005లో ఏడవాణ్యవురా బోచుడికే నీ మలిగాడు ఏడవాణ్యవురా నాకు చెప్పరా నాకు చెప్పాల కొడక ఉత్సపడుతుంది బిడ్డ 2005లో ఏడవాణ్యవు 2009లో ఏడవాణ్యవు 2014లో ఏడవాణ్యవు చెప్పాలా నా కొడక చెప్పలేదో ఎడమకాలు చెప్పుకుంటా అంత అది చెప్పు ఫస్ట్ ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ఏం చేసిండు అనేది లెక్క ఉంటుంది చూపిస్తాం బోసుడికే ఏం నీకే నోరుంది నీకే మాట ఆయన పీకినాడు ప్రతిపక్షం అయ్యి మేము కేసీఆర్ తోటి 9.5 సంవత్సరాలు కొట్లాడిండు ఏం పీకిండా కొట్లాడినగా ఉచ్చదాగిండు రాలది తెలుసా అది తెలియదు నీకు ఈయన దగ్గర ఉన్న మాదిగ పిల్లలు మాలోళ్ళ పిల్లలు యాదవులు సబ్బండ కులాల పిల్లలు వెనకంగా పనిచేసిన వాళ్ళు హుజూరానగర్ పోయి ఈ కొడుకుకు ఓటేయాలని పనిచేసిన వాళ్ళు ఫంక్షన్ హాల్లో అన్యోళ్ళు వాళ్ళందరూ ఎర్రా ఒక్కొక్కరు నాకు ఫోన్ చేస్తే నేను దగ్గర పోయి కలిసినామన్నా 1-2-3 కలిస్తే అంటాడు ఎందుకయ్యా మీ కడుపులో ఇంత బాధ పెట్టుకుర్రు వాని ఎమ్మడే తిరిగినాం తాత మేము వాని ఎమ్మడి తిరిగినాం వాడికి గింత మోసం చేసిండు గిట చేస్తాడు గిట బ్లాక్మెయిల్ చేస్తాడని వాళ్ళు చెప్పారు మరి మీరు బయటికి ఎందుకు చెప్పలే అంటే నేను ఇప్పుడు ఇట్నో వెళ్ళి వచ్చి నా భార్య పిల్లలు చూసుకొని బతుకుతున్న తాత ఇప్పుడు ఆయన గురించి నేనేమన్నా చెప్పింది అనుకో నా పని అవుతుంది తాత వాడు చేస్తాడు తాత ఎందుకంటే మేము ఉన్నప్పుడే 2-3 మీద దాడి చేయించిండు
వాడు స్టూడియోల మీద ఏదైనా పెట్టుకొని చెప్తే వాళ్ళ మీదకి పోతాడట, పొరగాలను పంపించి కొట్టిరమ్మంటాడట, ఇవన్నీ చేస్తాడు. తాత నీ దండం పెడతా, కాకపోతే నీకు నోటి ముచ్చట చెప్తాం కానీ ముందరికి వచ్చి చెప్పాలంటే మా బతుకులు పోతాయి తాత అని అంటారు. ఇంత భయం ఆరా బోసుడికే? ఇంత భయం పెడతావురా? నీ ఎమ్మడి తిరిగిన వాళ్ళు ఒక్కడిని చూపిరా నాకు. అరే దీనికి చెప్పురా, నాకు సమాధానం దీనికి చెప్పు. ఇది ప్రశ్న కాదారా? నీ ఎమ్మడి తిరిగిన ఆ పిల్లలు ఎక్కడ పోయిర్రు, వాళ్ళ దగ్గరికి పోయి నేను అడిగితే పోయి మాట చెప్పారు. ఇది తప్పని చెప్పరా నా కొడక. ఇప్పటి నుంచి నేను అది ఏదేమన్నా కానీ నేను పట్టుకొని వచ్చి ఒక్కడైనా చూపిస్తారా నీకు. ఇప్పుడు నేను చెప్తా వద్దాం అనుకుంటావు అంటారు, అట్లా కూడా అంటాడు. ఉత్తగానే చెప్తున్నాను. ఉత్తగడే చెప్తారా బోసిడికే? మరి ఉత్తగా నేను చెప్పిన అనుకో, మరి నీ వెనకంగా ఎర్రా వాళ్ళందరూ ఎటు పోయిర్రా చెప్తా, తీసుకొస్తా బిడ్డ. రోజొక్కడిని నువ్వు వద్దు, ఆ ముచ్చటొద్దు అమ్మ, ఆ ముచ్చటొద్దే నీకు చెప్తానే నేను. రోజొక్కటి వస్తుంది, నేను ఎట్లా తీయాలో జర్ర. నాకు మీరు ఏమనుకోకరు, రోజొకటి అనగానే ఒక రోజు రావచ్చు, ఒక రోజు రాకపోవచ్చు, 2 రోజులు లేట్ అయినా తెస్తాను నేను. ఎందుకు తెస్తా చెప్పనా? జర్ర వాన్ లెక్క లేనుగా, నేను బ్లాక్ మెయిలర్ కానుగా, కోట్ల రూపాయలు లేవు కదా, నేను ఆ పని చేయలేనుగా. ఇంటురా, నేను ఆ పని చేయను. నా బలమే నా సమాజం, నా ప్రజలు, నా సబ్బండ కులాలు. నా బలమే నా సబ్బండ కులాలు అంటున్నా. నేను అందరినీ తాతనని చెప్పిన, నేను తప్పు మాట్లాడితే చెప్పు తీసుకుంటాను. తప్పు నేను మాట్లాడితే మీ అందరికి అవకాశం ఇచ్చిన, నేను ప్రజలలోకి వచ్చేటోని. వీని లెక్క దొంగ లెక్క ఇంట్లో కూర్చొని ఈడ చూస్తురా ఏంద్రా, ఏం చూడాలరా బోచిడికే? చూసి కాళ్ళు లొట్టలు పోయినాయిరా. ఏం చెప్పినావురా, ఏం చేసినావురా? ఎమ్మెల్సీ అయ్యి ఏం బీకినావో చెప్పరా నువ్వు. ఎమ్మెల్సీ అయ్యి ఏం ఆ చదువుకున్న పిల్లల ఓట్లు వేసుకొని వాళ్ళకు ఒక్క పనిగో ఇది చేసినరా నేను వా అని ఒక్కటి అద్భుతం చూపిరా. బోచిడికే బాత్రూములు లేక ఏవి లేక వాళ్ళు సబ్బండ కులాల పిల్లలు, చదువుకునే పిల్లలు ఆగమైపోతుంటే వాళ్ళ ఓట్లు వేసుకొని బయట పడి టీవీ ముందర ఉండి కథల పడి చెప్తాడు. కథలు చెప్పురా, కథలు చెప్పు, నిజం చెప్పు. ఎందుకు చెప్తావురా ఇవి? నీ బ్లాక్ మెయిల్ దండ కోసం చెప్తావు. ఇవన్నీ నిరూపణ చేసినావా? చెప్పినా అన్ని నిజం చేసినావా లేదా అబద్ధం చేసినావా? ఆడ తప్పు ఒప్ప అని చెప్పినావా? ఈడ చెప్పినావా? ఆడ చేసినావా? పాయింట్ మీదకి పోయినావా? పోవు, ఊగనే చెప్తాడు ఆడు. బిడ్డ రోజు ఒక్కటి చెప్తాను నేను, ఈయన ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే, మంచం కథ ఉంటుందట. మంచం పొత్తు కథ ఉందట. ఆ పొత్తు కథ ఏడ చెప్పాలనో చెప్తా, అది కూడా చూడాలి మీరు. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తలవార్ తాత టీవీ.